హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. మీకు నా లాస్ట్ వీడియోలో వచ్చేసి మంత్రాలయం టెంపుల్కి వెళ్తా అని చెప్పాను కదండి. కర్ణాటకలో మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఇంకా వెళ్తూ వెళ్తూ నేను మారమ్మ తల్లి వీడియో కూడా పెట్టానండి. ఈ తల్లి దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా ఏమి మొక్కి మేము ఇంకా స్టార్ట్ అవుతామండి. ఈ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. మారం తల్లి గురించి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చారు, ఏమేమి మొక్కి అప్పుడు మేము అనేది స్టార్ట్ అవుతామండి. లాంగ్ వీడియో చూడండి. ఇంకా ఆమెను కూడా మొక్కి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ భూములు చూసారా, అంత చాలా చాలా బాగుంటుందండి. నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగా నచ్చిందో. ఫస్ట్ టైం కర్ణాటక అయితే వచ్చాను. ఇది చూసారు కదా, పత్తి, పల్లీలు, మిర్చి, ఏ టు జెడ్ అవి ఎక్కువ పండిస్తారంటే అండి. ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే పండిస్తారు. ఎందుకంటే వాటర్ సప్లై అనేది ఈ అప్పుడే వస్తుందండి. వర్షాలు పడితేనే పంట అన్నట్టు. ఇది ఎండాకాలంలో అంతేమీ లేదు, ఇట్లనే మొత్తం దున్ని పెట్టినారు. వర్షాకాలంలో అయితే అన్ని పంటలు ఉంటాయంటండి. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ల్యాండ్ చూసారు కదా, కొండలు ఇవన్నీ చాలా బాగుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, ప్లేసు. ఇంకా మేమైతే మంత్రాలయం టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది రాయచూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉందనుకుంటానండి మంత్రాలయం అనేది. కర్ణాటక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంత్రాలయం వెళ్తారంట, రాఘవేంద్ర స్వామి గారి దర్శనం గురించి. ఇంకా మొత్తం టెంపుల్కి అయితే దగ్గరలో వచ్చేస్తామండి. ఇంకా లోపలికైతే కార్లు అన్నీ పార్క్ చేసి పక్కన అయితే పెట్టేస్తాము. ఇక్కడ దీపాలు నది ఒకటి ఉంటుందండి. ఇంకా నదిలో దీపాలు వెలిగించాలి అన్నారు. ఇంకా అత్తమ్మాళ్ళు, మా అందరూ రిలేటివ్స్ అందరూ కూడా అవన్నీ కొనుక్కుని ఇంకా నది చూసారు కదా, చూపిస్తాను. వెళ్తున్నాము నది దగ్గరికి. మేమైతే ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చామండి. ఇంకా సమ్మర్ కదా, వాటర్ ఉంటుందో లేదో అని మేము ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చాము. ఒకసారి వెళ్ళి నెత్తి మీద నీళ్ళు చల్లుకుని దీపాలు వెలిగిద్దాం కదా అని మొత్తం వెళ్తున్నామండి. ఇక్కడ చూసారు కదా, ప్లేస్ మొత్తం వాటరే ఉంటుందండి. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఆ టెంపుల్ దగ్గర వరకు వాటర్ ఉంటుందంటండి. అసలు ఇక్కడ మరి వాటర్ సమ్మర్ అని వాటర్ మొత్తం పోయిందేమో. అసలు ఆ వాటర్ కూడా ఒక కెరటాల కింద వేస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ వెళ్ళిపోతుందంటండి. ఇంకా వాటర్ స్టాక్ అనేది ఉండదు. చాలా ఫాస్ట్గా సెలయేరు అనేది మూవ్ అయిపోతుంది. అంత వాటర్ ఉంటుందంటండి. ఇది సమ్మర్ మూలని వాటర్ అయితే లేదు. ఇంకా అందరూ వచ్చారు, దీపాలు అయితే వెలిగిస్తున్నారు. బండల కింద ఉంది, ప్లేస్ చాలా బాగుంది. ఓ పక్క నుంచి ఎండ, ఓ పక్క నుంచి గాలి, వేడి గాలి తట్టుకోలేకపోతున్నాం. అమ్మో, పిల్లల ఆనందాలు అయితే ఇంకా అంతు పట్టలేము. అంతగానో మేము వెళ్తాం అంటున్నాం. అక్కడేమో బండలు ఉన్నాయి, ఎక్కడ జారి పడతారని మా భయం మాకు. కానీ చాలామంది చేసే వాళ్ళు అయితే చాలామంది స్నానం చేస్తూనే ఉన్నారు. మేమైతే ఇంటి దగ్గర స్నానం చేసి అయితే వచ్చేస్తామండి. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఫ్యామిలీతో అందరూ కలిసి ఏదైనా లాంగ్ జర్నీ, టెంపుల్స్ కానీ, ఎక్కువ మ్యారేజెస్ కానీ కలుస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇలా నేను కాసేపు వాటర్తో ఆడుకున్న, చేపలు కూడా ఉన్నాయండి దాంట్లో. ఇంకా అత్తమ్మ అయితే దీపాలు వెలిగిస్తుంది. గాలి ఎక్కువ వస్తుంది కదా, ఆరిపోతూ ఉంది. అయినా అలా మెల్లగా వెలిగించి నీటిలో అయితే వదులుతున్నారండి. మా వాడు చూసారు కదా ఎంత బాగా ఆడుతున్నాడో వాటర్లో. ఇలా వాటర్ ప్లేసెస్కి అయితే మా మనుని ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళలేదండి ఇప్పటికి. భయం, నా వాటర్ అంటే భయం నాకు. చూసారా ఈ విధంగా ఆ అది కూడా చాలా ఫ్లో, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చూడండి. వాటర్ అనేది చాలా ఫ్లో వెళ్ళిపోతుందండి వాటరు. దాంట్లో ఈ దీపాలు పెట్టేసరికి చూసారు కదా, అంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంట. వాటర్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అంటండి. ఇంకా దీపాలు పెట్టేసాము, మంచిగా వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము.
ఇప్పుడు మను కూడా దీపాలు వెలిగిస్తా అన్నాడు, వాడితో కూడా దీపాలు వెలిగించి నదిలో అయితే వదిలేసామండి. అది మంచిగా వెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్గా అందరూ దీపాలు వెలిగించారు. బాగా ఫొటోస్ వీడియోస్ బాగా తీసాము. ఇంకా టెంపుల్ లోపలికి స్టార్ట్ అయ్యామండి. కొంచెం మళ్ళీ పైకి వచ్చేసి రైట్ సైడ్ అనేది టెంపుల్ ఉందండి. బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ కాదు, బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది నది అనేది. మేము అక్కడి నుంచి దీపాలు వెలిగించేసి లోపలికి వెళ్తున్నామండి. ఇంకా ప్రతి టెంపుల్లో కూడా ఇట్లా పూజ సామాగ్రి షాప్స్ అనేది ఉంటాయి కదా, ఆ షాపులు అన్నీ ఉన్నాయండి మొత్తం లైన్గా. ఇంకా పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకెళ్తున్నాము. ఎండలు ఘోరంగా ఉన్నాయండి. కాలు కింద పెడుతుంటే ఎంత కాలుతున్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి, చాలా ఇరిటేషన్గా. ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇలా ఉందండి, చాలా బాగుంది. ఇంకా ఫోన్ అనేది అలౌడ్ చేస్తారో లేదో అనుకున్నాను. ఫోన్ అలౌడ్ ఉందండి, బాగానే ఉన్నది. కానీ ఈ ఎండకి వీడియోస్ కూడా మంచిగా అన్నీ క్యాప్చర్ చేయలేదు, కొంచెం మాత్రమే తీసాను నేను. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుందండి. పెద్దగా ఉంది టెంపుల్ అనేది, చాలామంది వస్తున్నారు. ఈ మంత్రాలయం టెంపుల్ అయితే ఫేమస్ టెంపుల్ అంటండి కర్ణాటకలో. ఈసారి ఎవరైనా కర్ణాటక అనేది వచ్చినట్లయితే పక్కా మంత్రాలయం టెంపుల్ అనేది ఉంది, అక్కడికి రండి, వెళ్ళండి. కర్ణాటక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంత్రాలయం వచ్చే వెళ్తారంట, అంత ఫేమస్ టెంపుల్ అంటండి. చూస్తారు కదా చుట్టూ కూడా ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇక్కడ దేవుడు వచ్చేసి రాఘవేంద్ర స్వామి. ఈ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఏంటంటే చెప్తాను, అదేంటో తెలుసుకుందాము. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వారి లోపలికి వెళ్ళాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా షర్ట్ అనేది లేకుండా వెళ్ళాలంటండి. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి వారు ఓన్లీ పంచకట్టుతోటే ఉంటారంటండి. అందుకు ఈ మొత్తం పిల్లలతో చిన్న పిల్లలతో సహా షర్ట్ లేకుండా లోపలికి అనేది మందిరంలోకి అయితే వెళ్ళాలంటండి. లోపల కూడా మొత్తం చూసారు కదా స్వామివారు గర్భగుడిలో రూపం అండి ఇది, విగ్రహం రూపం. మొత్తం టీవీలు అన్నీ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయండి, అక్కడి నుంచి చూస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. పర్లేదు బాగానే ఉంది లోపల కూడా. ఫోను అసలు వీడియోస్ తీయరేమో అనుకున్నాను, బాగానే ఉందండి. చూసారు కదా ఇంకో షర్ట్ లేకుండా మా మామ అయితే చాలా సిగ్గుపడ్డాడు షర్ట్ తీయాలంటే. ఇలా అయితే తీసాము మంచిగా. చూసారు కదా ఇది విగ్రహం అండి రాఘవేంద్ర స్వామివారిది. మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి మొత్తం. ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడే భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా బాగుంది, మంచిగా ఫ్యాన్ అంతా బాగానే ఉందండి. ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది. మంచి కంఫర్టబుల్గా అందరూ కూర్చుని ప్లేట్లో పెట్టించుకుని అక్కడే సిట్టింగ్ వేసేసి కూర్చుని తినేయడమేనండి. మంచిగా తినేసాము. ఇంకా నేను బయటకు వచ్చేసాక మొత్తం వీడియోస్ విగ్రహాలు మిర్రర్లో ఉన్నాయి. మిర్రర్ దగ్గర నుంచి నేను మొత్తం వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నానండి. మొత్తం తీయలేదు కానీ కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. కానీ మొత్తం దర్శనం అంతా బాగా జరిగింది. ఇంకా ఫైనల్గా తిన్నాము, కూర్చున్నామండి గుళ్ళో. లోపల బయట ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్న గ్యాంగ్ మొత్తం మాదేనండి, మా రిలేటివ్సే. ఈ విధంగా మేము కూర్చుని గ్రూప్ ఫోటో తీసుకుని సరదాగా కాసేపు మాట్లాడుకుని ఇంకా వాళ్ళైతే కర్ణాటక అటు సైడ్ వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్ నుంచి. కర్ణాటక జర్నీ ఇదండి.